మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మన తోటలోంచి వచ్చే దారిలో రోడ్డు పక్కన ఒక పెద్ద ఆయన పచ్చెనక్కాయలు పోసుకొని అమ్ముతూ ఉంటారండి. మేము రోజు నేను అనుకుంటున్నా శనక్కాయలు కొనుక్కోవాలని రోజు మా వారిని అడుగుతున్నా. కానీ ఆ టైంకి జేబులో డబ్బులు ఉండట్లా. ఫోన్పే చేద్దామంటే ఆ పెద్ద ఆయన దగ్గర ఫోన్పే లేదు. ఇక రోజు అట్లే అడుగుతున్నానని మరి ఏమనుకుంటున్నారో ఏమో కానీ మొన్న ఒక రోజు నన్ను తోటలోంచి తీసుకొచ్చి ఇంటికాడ దింపి మళ్ళీ డబ్బులు తీసుకొని వెనక్కి వెళ్ళి శనక్కాయలు తీసుకొచ్చారండి. పచ్చెనక్కాయలు ఉడకబెట్టినా లేదా కాల్చినా వేయించినా భలే ఉంటాయండి. కానీ ఈ పచ్చెనక్కాయలో మట్టి చాలా ఉంది. తోట నుంచి వచ్చేసరికి నీరసంగా ఉంది. ఆ శనక్కాయలు కావాలి అన్నందుకు నాకు పని ఎక్స్ట్రా అయిందనమాట. అటు ఇటుగా అర్ధగంట గడిగిందండి. మట్టి ఎంత మట్టి ఉందంటే కడిగి 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 ఎంత టైం పట్టిందో. ఇక కడిగిన శనక్కాయలని ఒక గిన్నెలో పోసి ఉప్పేసి కొద్దిగా నీళ్ళు పోసి ఉడకబెట్టేశాను. లియోగాడు అవి తినేది కాదు పెట్టేది కాదు, కానీ మాకు వెళ్ళే చూస్తుంది. అట్లని ఒక ఇత్తు ఒలిసి ఆడబెడితే వాటిని తినట్లేదు, వాడికి నచ్చలేదు. కానీ వీళ్ళేదో తినేస్తున్నారు అన్న ఆలోచన వాడి. మీకోటి చెప్పడం మర్చిపోయానండి. పండు హైదరాబాద్ వెళ్తుందని పిండి వంటలు చేశాము. అక్క, నేను, అమ్మ కలిసి చేశాము. మరి ఏమేమి పిండి వంటలు చేశాము ఏంటన్నది లాంగ్ వీడియో చేశాను. ఈ వీడియో కింద లింక్ పెడతాను, చూసి నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ఈ వీడియోకి కూడా నచ్చితే లైక్ కొట్టండి అబ్బా.